మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953 సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. శుక్రవారం ఆగస్టు 1, 2025. దేవుడు మనతో కలిసి నడుస్తాడు. నాటి ధ్యానాంశం దేవుడు మనతో కలిసి నడుస్తాడు. ఈనాటి వాక్య భాగంగా యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8 నుండి 16 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నేనొకరోజు కారులో ఇంటికి తిరిగి వస్తూ ఒక చిన్న పిల్ల, ఆమె తండ్రి రోడ్డును దాటుతుండగా నా కారును ఆపాను. వారిద్దరూ చేయి చేయి పట్టుకొని నడుస్తుండగా ఆ పిల్ల గెంతుతూ నడుస్తున్నది. ఆ పిల్ల చాలా స్వేచ్ఛగా, ఏ భయం లేకుండా తనతో మాట్లాడుతున్న తన తండ్రి వైపు ఆసక్తిగా చూస్తూ ఉన్నది. ఆమె తాను ఎక్కడ నడుస్తున్నదో అసలు పట్టించుకోవడం లేదు. తనకిరువైపులా ఉన్న కార్లను కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఇంటికి వచ్చిన తర్వాత నేను చూసిన ఆ దృశ్యాన్ని, దేవునితో నా నడకలో నేనెలా ప్రతిబింబిస్తున్నాను? నా పరలోకపు తండ్రి నా చేయి పట్టుకుని జీవిత సవాళ్ల గుండా నన్ను క్షేమంగా నడిపించడానికి నేను ఆయన యందు పూర్ణ విశ్వాసం ఉంచానా అని ఆలోచించాను. అయితే నేననేక మార్లు కార్యాలను నా చేతిలోనికి తీసుకొని సహనంతో దేవుని విధానమందు నమ్మకముంచడానికి నిరాకరించిన సందర్భాలనేకం నాకు గుర్తొచ్చాయి. మనం కార్యాలను మన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ఒకవేళ అలా జరిగితే, ఒకవేళ అలా జరగవచ్చు అనే పరిస్థితులు మనల్ని ఆందోళనతోనూ, ఒత్తిడితోనూ నింపుతాయి. కానీ నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అన్న వాక్యాన్ని విశ్వసిస్తే, ఆ చిన్న పిల్ల తన తండ్రిని నమ్మినట్లుగా మనం కూడా మన పరలోకపు తండ్రి మన ప్రక్కనే నడుస్తూ మనల్ని క్షేమంగా నడిపిస్తాడని ఆయన యందు విశ్వాసం ఉంచగలం. నేటి ధ్యానం: రోజంతటిలో ప్రతి క్షణం దేవుడు నా ప్రక్కన నడుస్తాడు. ప్రార్థన: దేవా, నువ్వెన్నడూ విడువను, ఎడబాయనని నీవిచ్చిన వాగ్దానమందు విశ్వాసముంచుటకు సహాయం చేయుము. మేము నీపై మా దృష్టిని నిలుపుతున్నాము. మమ్మును శాంత జలముల యొద్దకు నడిపించుము. ఆమేన్. ప్రార్థనాంశం: దేవుణ్ణి నమ్మడం కష్టంగా ఉన్నవారు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు సోహనీ ఫరియా, బ్రిటిష్ కొలంబియా, కెనడా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.